అందరికీ నమస్కారం. వారం వారం నేను మీకోసం సమర్పించే ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం జనవరి వస్తుంది. జనవరిలో 1-2 తేదీలు మొదలుకొని 26వ తేదీ వస్తుంది. జనవరి 26వ తేదీ ఏమిటి దాని ప్రాముఖ్యం? అదొక పెద్ద పండగ మనకి. ఏటేటా జనవరి 26న మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాం. మనకున్నటువంటి అనేక మతపరమైన, ధార్మికపరమైన, ఆధ్యాత్మికమైన పర్వదినాలను మించినటువంటి ఒక పండగ ఈ రిపబ్లిక్ డే. తెలుగులో దాన్నే మనం గణతంత్ర దినోత్సవం అంటాం. 1947లో ఆగస్టు 15న మనకి బ్రిటిషు వారి దాస్యం నుంచి శృంఖలాలను తెంచేసుకొని విముక్తి లభించినటువంటి వేళ స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 15 ప్రతి సంవత్సరం. మరి ఈ జనవరి 26 ఏమిటి గణతంత్ర దినోత్సవం? ఆగస్టు 15కి జనవరి 26కి ఈ రెండు జాతీయ పండుగలు, నేషనల్ ఫెస్టివల్స్, హాలిడేస్ కూడా. ఆ రెంటికి తేడా ఏమిటి అని గనక మనం ఆలోచిస్తే, ఎవరినైనా అడిగితే టక్కన సమాధానం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని నా అనుభవపూర్వకమైనటువంటి విషయం, అనుభవపూర్వకంగా నాకు తెలిసినటువంటి నిజం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి జనవరి 26 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఏంటి అని అడిగితే, ఏదో మరి అదేనేమో అంతేనేమో అనేటువంటి సమాధానాలు తప్ప, జనవరి 26 గణతంత్ర దినోత్సవం మనం జరుపుకునేదానికి కారణం ఇది అని నిక్కచ్చిగా చెప్పగలిగే వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు అనేటువంటిదైతే నిజం. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947వ సంవత్సరంలో స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఏదైతే అంటామో ఉండాలి. కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని ఒకటి తయారు చేసుకొని, అలా మనం సిద్ధం చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుచుకోవడం అనేది జరిగిన రోజు ఈ గణతంత్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15 మనకు వచ్చినటువంటిది స్వాతంత్రం. కాబట్టి ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీ మనం జరుపుకునేటువంటి జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. అలా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన దేశానికి మనదైన మన సొంత రాజ్యాంగం ఒకటి ఏర్పరచుకొని, ఆ రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నటువంటి రోజు ఈ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. అది ప్రతి ఏటా మనం జరుపుకునేటువంటి రిపబ్లిక్ డే పండగ జనవరి 26వ తేదీ. స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి, అంటే ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి తేడా అది. ఎంతో చదువుకున్నటువంటి వాళ్ళ దృష్టి కూడా ఇటువైపు వెళ్ళదు. ఇవాల్టి రోజున అనేక మందికి అక్టోబర్ 2వ తారీఖు ఏంటయ్యా అంటే ఆయన ఎవరో ఒక తాత పుట్టినరోజు అని చెప్పే లెవెల్లో ఉంటున్నారు పిల్లలు. జాతిపిత అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మహాత్మా గాంధీ. ఆయన పోర్బందర్లో పుట్టాడు. ఆయన హింస లేకుండా అహింసాయుతంగా పోరాటం జరిపి రవి అస్తమించని సామ్రాజ్యమైనటువంటి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలను మనం తెంచుకొని స్వేచ్ఛగా స్వతంత్రం పొందేలాగా చేశాడు. ఇవన్నీ అసలు ఎవరికీ తెలియకుండా పోయేటువంటి స్థితిలో ఉంటున్నాం మనం. ఇప్పుడంతా ఏవేవో చదువుకుంటున్నాం, ఏవేవో చదువులు చెప్తున్నారు తప్ప మనకేం కావాలి అనేటువంటి సూక్ష్మ విషయాలని, ముఖ్యమైన విషయాలని ఎవరు చెప్పటం లేదు, ఎవరు వినటం లేదు. కాబట్టి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా అది. మన భారతదేశం
ఎలా స్వపరిపాలన చేసుకోవాలి, ఎలా సాగాలి అనేటువంటి అనేక విషయాలని క్లాజుల వారీగా, సెక్షన్ల వారీగా విభజించి మరీ విడమర్చి మరీ చెప్పేటువంటిది మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అనేటువంటి విషయం మనం గుర్తు తెచ్చుకోవాల్సిందానే వెంటనే మనకు గుర్తొచ్చే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజుల్లోనే ఉన్నత చదువులు చదివినటువంటి ఆ మహానుభావుడు అనేక దేశాల రాజ్యాంగాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మన దేశానికి అనువుగా ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి అనేక విషయాలని సిద్ధం చేసి వాటి యొక్క సమాహారంగా అందించిందే భారత రాజ్యాంగం. అలా మనదైన మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు 1950 సంవత్సరం జనవరి 26వ తేదీ. దాన్ని పురస్కరించుకొని ఏటేటా మనం జరుపుకునేటువంటి జాతీయ పండుగ ఈ గణతంత్ర దినోత్సవం. అసలు మనకి ఎన్నో పండగలున్నా ఆ ఒక్కొక్క పండగ వెనక ఉండేటువంటి నేపథ్యం ఏంటి, ఆ పండగ మనం జరుపుకోవటానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి, కారణాలేమిటి, ప్రయోజనం ఏమిటి, ఉద్దేశ్యం ఏమిటి అనేటువంటి విషయాలని మనం అసలు ఆలోచించడం మానేశాం. ఎవరు చెప్పడం కూడా లేదు. రిపబ్లిక్ డే వెళ్ళాం, ఒక ఫ్లాగ్ గుచ్చుకున్నాం, ఏదో జెండా ఎగరేసుకున్నాం, ఏదో చేసాము, స్వీట్లు పంచుకున్నాము, వచ్చేసాము. ఆ సందర్భంగా అటు ఇండిపెండెన్స్ డే కానీ, స్వాతంత్ర దినోత్సవం కానీ, ఇటు రిపబ్లిక్ డే కానీ, గణతంత్ర దినోత్సవం కానీ, ఈ రెండు సందర్భాలలో మనకి వెంటనే గుర్తొచ్చేటువంటివి రెండు గీతాలు. ఒకటి వందే మాతరం, ఇంకోటి జనగణమన కదూ. అనేక సార్లు పాత రోజులు మనకు గుర్తొస్తాయి. రేడియో పెట్టగానే వందే మాతరం అంటూ శ్రావ్యంగా ఆ వందే మాతర గీతాలాపన మనకి వినిపిస్తుంటే దాని అర్థం పూర్తిగా తెలిసినా తెలియకపోయినా కూడా ఒక రకమైనటువంటి పులకింత కలిగేది. ఇవాళ రోజున అటువంటి పులకింతలు కలగటమే లేదు. ఆ రోజులు పోయినాయి. ఇక జనగణమన విషయానికి వస్తే ఆ జెండా ఎగరేసి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసిన తర్వాత అందరూ అటెన్షన్లో నిలబడి జనగణమన అని గీతాలాపన చేస్తాం. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు. పిల్లలు మొదలుకొని అంటే స్టూడెంట్స్ మొదలుకొని, పెద్దవాళ్ళు మొదలుకొని, గొప్ప గొప్ప బడా రాజకీయవేత్తల వరకు కూడా అనేక సార్లు నా అనుభవంతో నేను చూసినటువంటి, నేను గమనించినటువంటి, నేను పరిశీలించినటువంటి, నేను బాధపడినటువంటి ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు మీతో. జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత, పంజాబ సింధు అలా చదువుకుంటూ అలా పాడుకుంటూ పోయేటువంటి గీతంలో కొన్ని లైన్స్లో కొన్ని పదాలలో అసలు ఆ పదమేమిటో తెలియకుండా అలా తిరగేసేవాళ్ళు, దొర్లించేవాళ్ళు మహానుభావులు ఎంతోమంది మనకి తారసపడుతుంటారు. ఈసారి జనవరి 26న మీరు కనుక గమనిస్తే మీకు కూడా అటువంటి వాళ్ళు తారసపడతారు. ఆ పదం గుర్తురాక, పదం తెలియక సరేలే అని దొర్లించేవాళ్ళు కొంతమంది, ఒక పదానికి బదులు ఇంకో పదం ఉపయోగించి పబ్బం గడుపుకునేవాళ్ళు కొంతమంది. ఇలా జనగణమన అనేటువంటి మన జాతీయ గీతాన్ని పూర్తిగా, సంపూర్ణంగా, స్పష్టంగా, నిర్దుష్టంగా, తప్పులు లేకుండా చదవడం అనేటువంటిది ఎండమావిలాగా తయారైపోయింది, మృగ్యమైపోయింది అనేటువంటిది నిజం కాదు, చేదు నిజం. జెండా ఎగరేస్తాం, బ్రహ్మాండంగా పండగ చేస్తాం, స్వీట్స్ పంచి పెడతాం, పెద్ద సెలబ్రేషన్స్ చేస్తాం, మైకులు పెడతాం, అన్నీ చేస్తాం. అక్కడికి వచ్చి జెండా ఎగరేసిన ఆయన ఆ పాట పాడమంటే అసలు నన్ను అడిగితే వందే మాతరం కానీ, జనగణమన కానీ ఆ గీతాలాపన పూర్తిగా చెయ్యలేనటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి మన దేశంలో. అప్పుడు ఏవేవో మనం చెప్తాం,
ఎక్కడెక్కడ అక్కర్లేనటువంటి ఆ పాటని, ఈ పాటని, సినిమా పాటలని, ఆంగ్ల పాటలని, ఇంకా అని ఇటువంటి విషయాలు మనం చెప్తాం. కానీ మన జనగణమన జాతీయ గీత ఆలాపన చేయటానికి మనం అసలు ఎందుకు ఆలోచించాం? నేర్చుకోవాలని ఎందుకు కృషి చెయ్యం? తప్పులు లేకుండా ఆ గీతం పాడాలనేటువంటి ఒక సంకల్పం ఎందుకు చేసుకోం? అది కావలసింది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి. జెండా ఎగరేసాం, స్వీట్లు తిన్నాం, పొద్దున్నే వెళ్ళాం, రెడీ అయ్యాం, ఇది కాదు కావలసింది. ఇక నుంచైనా ప్రతి గణతంత్ర దినోత్సవం రోజున, ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున ఆ వందే మాతరం, ఆ జనగణమన పూర్తిగా ఎటువంటి తప్పులు లేకుండా అది పాడేటప్పుడు ఏమాత్రం తడుముకోకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఆలోచించండి. ఇక ఇవాల్టి కొసమెరుపు. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి ఇటువంటి జాతీయ పర్వదినాలని అది ఫలానా నెలలో ఫలానా రోజున వస్తుంది అనేటువంటి విషయాన్ని నెట్లో చూస్తే తప్ప మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం ఉండాలా? అటువంటి జీవితం ఉండాలా మనకి? జనవరి 26 అంటే రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవము. ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవము, ఇండిపెండెన్స్ డే. అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి అనేటువంటి విషయం ఇంత పెద్ద బుర్రలో ఈ 3 చిన్న విషయాలు, ఇటువంటి మరికొన్ని మంచి మంచి విషయాలు మనం ఉంచుకోలేము. దానికి కూడా ఫోన్ తీసుకొని నెట్లో చూసుకొని సెర్చ్ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి చూస్తే తప్ప తెలియనటువంటి స్థితిలో మనం ఉండాలా అనేటువంటి విషయాన్ని మనం కొంచెం ఆలోచించాలి. ఇంటర్నెట్ ప్రపంచంలోని అనేక విషయాలని, దాదాపు అన్ని విషయాలకి సంబంధించిన అనేక విలువైన అంశాలని మనకు అందిస్తుంది. దాని నుంచి మనం తెలుసుకోవటం, గ్రహించటం తప్పు కాదు. కానీ ప్రతిదానికి దాని మీదే ఆధారపడి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని 2 రెళ్ళు 4 అని క్యాల్కులేటర్ ద్వారానే తెలుసుకునే స్థితిలో మొదలుకొని ఏ విషయానికైనా గూగుల్ని చూసుకోవటానికి స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం మొదలుకొని అంతగా ఆధారపడటం, మన బుర్రని కొంచెం కూడా ఉపయోగించకుండా ఉండటం ఏమాత్రం సరికాదేమో ఆలోచించాలి. మీకు గుర్తుందో లేదో, ఈ మొబైల్ ఫోన్ మనకి రాకముందు అనేక మంది టెలిఫోన్ నంబర్లు, ల్యాండ్లైన్ నంబర్లు, ఎస్టీడీ కోడ్తో సహా మనకి నంబర్లు గుర్తుండే, కొన్ని వందల నంబర్లు గుర్తుండే, కనీసం కొన్ని డజన్ల నంబర్లు గుర్తుండే. ఇవాళ రోజున మన నెంబర్ ఎవరైనా అడిగితే కూడా మీ నంబర్ చెప్పండి, మిస్డ్ కాల్ ఇస్తాను అనే స్థితిలో మనం ఎదుగుతున్నాం. ఇంతగా ఈ ఉపకరణాల మీద ఆధారపడటం ఖచ్చితంగా అవసరం కాదు. ఆలోచించండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి.